హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం లోహాగఢ్ ఫోర్ట్కి ఎలా వెళ్ళాలో చూద్దాం. అలాగే కేవ్స్ కూడా. ఫస్ట్ మనం కేవ్స్ చూద్దాం. ఇది ఆఫ్టర్నూన్ వ్యూ అన్నమాట. ఇక్కడ నుంచి మనకి లోనావాలా ఫోర్ట్ కూడా కనిపిస్తుంది. కేవ్స్కి ఎంట్రీ ఫీజు ఉంది 25 రూపీస్. వ్యూ చూడడానికి చాలా బాగుంది. ఫోటోషూట్స్ గట్టా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం లోహాగఢ్ ఫోర్ట్కి వెళ్తున్నాము. రోడ్ ట్రావెలింగ్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఉన్నాం. ఫోర్ట్ దగ్గర 3 అవుతుంది టైం. పైకి వెళ్ళేసరికి ఎంత టైం అయిందో చూద్దాం. దీనికి కూడా ఎంట్రీ ఫీ ఉంది 25 రూపీస్. ఇక్కడ చాలా మంకీస్ ఉంటాయి, జాగ్రత్త మీ మొబైల్స్ కట్ట. వ్యూ అయితే చాలా బాగుంది. ఆల్మోస్ట్ మనం పైకి వచ్చేసాం. 3:45 అవుతుంది. మనం పైకి వచ్చేసాం. ఇప్పుడు మన టార్గెట్ అయితే మనం రీచ్ అవ్వలేకపోయాము, ఎందుకంటే టైం అయిపోయిందంట. 4 వరకే ఉంటుంది. 4 నుంచి ఇంకా క్లోజ్ చేసేస్తారు. 5 కల్లా మొత్తం క్లోజ్ చేసేస్తారు. మన టార్గెట్ చూస్తున్నారు కదా, అక్కడికి వెళ్ళాలి. ఇంకా అందరినీ కిందకి పంపించేస్తున్నారు. మనం అంత కింద నుంచి ట్రెక్కింగ్ చేసుకుంటూ వచ్చాం పైకి. ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయాము. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చాలా ఎర్లీగా వద్దాం. ఇక్కడ టెంపుల్ కూడా ఉంది, లార్డ్ శివ అన్నమాట. లోనావాలాలో ట్రావెలర్స్ ఎవరు లేరు మనకి, ఓన్గా వెహికల్ మాట్లాడుకుని వెళ్ళాలి. మనకైతే 3 ప్లేసెస్కి వచ్చి 2000 ఛార్జ్ చేశారు. ఏకవీర మందిర్, కేవ్స్, లోనావాలా ఫోర్ట్. ఇవి సిటీకి దూరంగా ఉన్నాయి, అందుకని ఎక్స్ట్రా మనీ అన్నమాట. టోటల్ బడ్జెట్ వచ్చేసి 5000 2 days. మాన్సూన్లో తప్పకుండా రావాల్సిన ప్లేస్ ఏదైనా ఉందంటే లోనావాలా అని చెప్తాను. చాలా బాగుంది. 20 minutesలో వ్యూ అంతా మారిపోయింది, ఫుల్ ఆఫ్ క్లౌడ్స్తో. చూడడానికి చాలా బాగుంది, మేఘాల్లో ఉన్నామా అనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మనం ఎక్కడికి వెళ్ళామో చూద్దాం. నెక్స్ట్ వీడియో మట్టుకి అసలు మిస్ అవ్వకండి. చాలా బ్యూటిఫుల్ టెంపుల్కి వెళ్తున్నాం మనం. అది లోనావాలా నుంచి ఎలా వెళ్ళాలో కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.